నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలుగునాట ఒక సామెత ఉంటుంది. ఎక్కడైతే అణచివేత ఎక్కువగా ఉంటుందో అక్కడ తిరుగుబాటు, విప్లవం, ఉద్యమం పుడుతుంది అని చెప్పేసి. అణచివేత ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడే తిరుగుబాటు పుడుతుంది అని. మనం ఇంకొకటి సింపుల్గా చెప్పుకోవాలంటే, బాల్ను ఎంత స్పీడ్గా గోడకేసి కొడితే అంతకంటే ఎక్కువ రెట్టింపు వేగంతో వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది, ఎందుకు ఈ రెండు సామెతలు చెప్పాల్సి వచ్చింది అంటే, ఏపీలో గత 2 రోజుల నుంచి కొన్ని పోస్టర్స్ రాజకీయాలని మలుపు తిప్పేస్తూ ఉన్నాయి. కొంతమంది దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, కొంతమంది దాన్ని వ్యతిరేకించేవాళ్ళు. ఆ పోస్టర్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. కానీ ఇవాళ వ్యతిరేకించే వాళ్ళు గతంలో అవే పోస్టర్ల మాదిరి మాట్లాడినటువంటి మాటలు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉన్నాయి. అసలు ఇప్పుడు ఈ సామెతలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినా అంటే, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో పర్యటించారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ళ అనేటువంటి విలేజ్లో వాళ్ళ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆయన హత్య చేసిరు టీడీపీ వాళ్ళు. దాని తర్వాత అది అయిపోయింది, అది పెద్ద ఇష్యూ నడిచింది. సో ఆ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి, అలాగనే ఆయన విగ్రహాన్ని కూడా ఆ ఊర్లో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పల్నాడు జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం రెంటపాళ్లకు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్తున్న సందర్భంలో ఆ ర్యాలీకి కూడా జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎట్లయితే మొన్న పొదిలి పర్యటనకు ఏ రకంగా అయితే జనం తరలి వచ్చిరో జగన్ వెనకాల, సేమ్ నిన్న సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా అలాగనే రావడం జరిగింది, పల్నాడు నియోజకవర్గంలో. అయితే ఆ సభలో ఒక 3-4 పోస్టర్లు బాగా వైరల్ అయినాయి. ఆ పోస్టర్లు ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ పోస్టర్లు ఒక్కసారి రాష్ట్ర రాజకీయాలను ఇట్లా షేక్ చేసేస్తూ ఉన్నాయి. ఏంటి ఆ పోస్టర్లు అంటే, ఇక్కడ చూడండి, ఇది ప్రధానంగా ఇది 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలను నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అనేటువంటి పోస్టర్ని ఒక యువకుడు పట్టుకొని ఉన్నాడు. మరి ఇతను వైఎస్ఆర్సీపీ అభిమాన, వైఎస్ఆర్సీపీ కార్యకర్తన ఏంటి పెడితే, ఇతను మాత్రం ఆ ర్యాలీలో ఈ పోస్టర్ పట్టుకున్నాడు. ఇక అదే ర్యాలీలో ఇంకొక పోస్టర్ కూడా ఉన్నది. ఐఆమ్ డిక్లేరింగ్ ద వార్ జగన్ 2.0, అన్న వస్తాడు అంతు చూస్తాడని చెప్పేసి ఇంకొక పోస్టర్ని పెట్టడం జరిగింది. దాని పక్కనే ఇంకొక చిన్న పోస్టర్ కూడా ఉంది. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని చెప్పేసి ఇంకొక పోస్టర్ కూడా ఉంది. దీంతో పాటు ఇంకొక 2-3 పోస్టర్లు కూడా తిరుగుతూ ఉన్నాయి. రాజారెడ్డి రాజ్యాంగం రాబోతూ ఉన్నది, అందరు అంతు చూస్తూ అన్నట్టుగా ఇంకా కొన్ని పోస్టర్లు కూడా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మార్నింగ్ లేవగానే ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపర్ చూస్తే ఎక్స్పెక్ట్ చేసిందే ఈ పోస్టర్లు కనపడంగానే, ఇలా ఆంధ్రజ్యోతిలో ఈనాడులో పండగనే పెద్ద వార్తలు వస్తాయని చెప్పేసి. ఆంధ్రజ్యోతి ఈనాడు వార్తలు చూస్తే ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో ఫస్ట్ మెయిన్ ఐటమ్ ఇదే: నరుకుతాం చంపుతాం వైసీపీ కార్యకర్తల నరుకుడు భాష అని చెప్పేసి, ముదురుతున్న వైసీపీ క్షుద్ర రాజకీయం అని చెప్పేసి మన ఏబిఎన్ రాధాకృష్ణ, మన బూత్కృష్ణ ఉన్నాడు కదా, బూత్కిటయ్య, ఆయన రాసినటువంటి వార్త ఇది. మన ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్త, నరుకుతాం చంపుతాం అని చెప్పేసి రాయడం జరిగింది. ఇది ఎక్స్పెక్టెడ్. దాని తర్వాత ఈనాడు కూడా సేమ్ ఇదే వార్తను రాయడం జరిగింది. పోలీసులు ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని చెప్పేసి జగన్ వార్నింగ్ ఇచ్చినట్టు, అందులో కింద రప్ప నరుకుతాం, జగన్ పర్యటనలో వైసీపీ ఫ్లెక్సీలు, ప్రజల్ని బీతావహుల్ని చేస్తూ బల ప్రదర్శన, ఉద్రిక్తలు రెచ్చగొట్టేలా నిబంధనలు అని చెప్పేసి కూడా ఈనాడు కూడా ఇందులో రాయడం జరిగింది. ఇట్లా ఇది అయిపోయాక ఇక మన పేపర్లు, పచ్చ పేపర్లు రాసిన వెంటనే మళ్ళా మన టీడీపీ మీడియా కూడా రాసేయాలి కదా. ఇప్పుడు టీడీపీ పేపర్లు ఈ రకంగా రాసినాయి అంటే వెంటనే టీడీపీ మీడియా కూడా దానికి బలం చేకూర్చాలి. ఇక ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం దాకా, నిన్న కూడా చర్చలు, ఇవాళ కూడా చర్చలు దీని మీద. ఏమని ఇక చూడండి, ఫస్ట్ మన గుండు సూది మిత్రుడు పెట్టినటువంటి తమ్నెయిల్ ఏంది, ఇది బరితెగింపు కాదా, నరుకుడు ఫ్లెక్సీలతో ఏం సందేశం అని చెప్పేసి సోదరుడు పెట్టి ఇదొకటి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొకటి ఇదే ఛానల్, ఏబిఎన్ ఛానల్లో, సత్తెనపల్లిలో రచ్చ చేసిన పిల్ల సైకోలు అరెస్ట్ అని చెప్పేసి ఆ ఫ్లెక్సీలు పట్టుకున్నటువంటి వాళ్ళ మీద కేసు అయ్యి వాళ్ళ అరెస్ట్ అయితే అదొకటి. రప్ప నరుకుతాం నా కొడకల్లారని చెప్పేసి మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మళ్ళొక వార్తని చెప్పింది. మూర్తి గారు తెలుసుగా, టీవీ5 మూర్తి గారు, సోకాల మూర్తి, ఏడుపుగొట్టు మూర్తి గారు ఏం చెప్పారు, రప్ప నరుకుతాం, మహాసేన రాజేష్ స్ట్రాంగ్ రియాక్షన్ అని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త అభిప్రాయాన్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. నరికేస్తాం తప్పేంటి, జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అని చెప్పేసి ఇదే టీవీ5 కూడా నడిపించింది. ఇట్లా మొత్తం ఏం చెప్తా ఉన్నారంటే, ఈ సోకాల్డ్ టీడీపీ
అనుకూల మీడియా టీడీపీ మీడియా ఏం చెప్తా ఉందంటే జగన్ ఇదేం భాష, జగన్ కార్యకర్తలకు ఏం నేర్పిస్తూ ఉన్నారు, ఇదేనా నేర్పించేది, రేపు వీళ్ళకి ఎట్లా అధికారం వస్తుంది, ఈ రకంగా మాట్లాడితే ఎట్లా, ఇట్లా ఫ్లెక్సీలు పెట్టుకొని జనాలను భయపెడతారా, ఇట్లా భయపెట్టిస్తారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ప్రతివత పరమాన్నవంతులంట తెల్లారిందాక సల్లారలేదంట. సేమ్ ఇప్పుడు టీడీపీ మీడియా, ఈ టీడీపీ సోకాల్డ్ యూట్యూబర్లు, టీడీపీ అనుకూల మీడియా వీళ్ళందరూ కూడా నీతులు చెప్తా ఉంటే నిజంగా జనాలకు నవ్వాలను ఏడవాలను అర్థం కావట్లేదు. ఎందుకు చెప్తున్నా ఏమొచ్చటంటే ఇదే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ ఏం మాట్లాడారో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము? ఫస్ట్ ఎందుకంటే టీడీపీ కంటే ముందు జనసేన నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జనసేన నుంచి గతంలో ఇదే భాష, అంటే ఇప్పుడు మనం ఫ్లెక్సీలు వాళ్ళు పోస్టర్లు పట్టుకున్నందుకే వాళ్ళ మీద కేసు పెట్టిరు, అరెస్ట్ చేసిరు, ఇప్పుడు జైలు వేసిరు, అది నడుస్తుంది. సరే అది తప్పే అయితే 100%. బట్ కానీ గతంలో ఇంతకంటే భయంకరంగా బహిరంగ వేదికల మీద మాట్లాడినటువంటి మాటలను కొన్ని మీకు వినిపించదలుచుకున్న మిత్రులారా, చూడండి. అనంతపురం జిల్లాకు చెందిన జనసేన నేత మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైసీపీ నేతల తలలు నరుకుతామన్నారు. మదనపల్లె జనసేన సమావేశంలో రాప్తాడుకు చెందిన మురళి ఈ వ్యాఖ్యలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సహా ఏ రెడ్డినైనా సరే తెగ నరుకుతామన్నారు. కేసులకు భయపడేది లేదు అన్న మురళి, మీరు రెడీ అయితే మేము రెడీ. పట్టుకొని మనం నీతిగా ఉందాం, ప్రతి ఒక్కరికి మర్యాద ఇద్దామంటూనే మేము తగ్గుతున్నాం. మేమంటూ మా సార్ అంటూ వదిలేసి ఏమైనా చేయండి రా అంటే మీ తలకాయలు నరకడానికి మేము ఎటువంటి ఆలోచన చేయం. సో ఇట్లా వైసీపీకి మన జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకుడు మాట్లాడిన, రాప్తాడు నియోజకవర్గ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు మనం ఇప్పుడు విన్నాం. నా తలలు నరుకుతామన్న డైరెక్ట్, వీళ్ళేం కలిసి ఫ్లెక్సీలు పట్టుకున్నారు, ఆయన డైరెక్ట్ మైక్ పట్టుకొని ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ వాళ్ళ తలలు నరుకుతాం, ఎమ్మెల్యేల తలలు నరుకుతాం అని చెప్పేసి మాట్లాడారు. ఇది జనసేనకు సంబంధించి. ఇక టీడీపీకి సంబంధించినటువంటి భూమా అఖిలప్రియ గారు ఉన్నారు కదా, వారి సోదరుడు మాట్లాడినటువంటి భూమా అఖిలప్రియ సోదరుడు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు చూడండి మిత్రులారా. గుడ్లోకి వెళ్ళి ముక్కోండి, మీ కర్మ గాలి మేము గాని అధికారంలోకి వచ్చామా ఏ మూల దాక్కుండా ఎండబడి వస్తాం, ఎత్తుకుంటూ వస్తాం. ఇది భూమా అఖిలప్రియ గారి సోదరుడు టీడీపీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు. ఇది కూడా బెదిరింపులే కదా. ఇలా నీతులు వల్లిస్తున్నటువంటి ఈ సోకాల్డ్ టీడీపీ మీడియా అంతా దీన్ని ఆ రోజు ఈ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, ఎక్కడ కూడా రాయలేదు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా అక్కడే ఉండి కొంతమంది కార్యకర్తలను పురిగొల్పినటువంటి విధానాన్ని కూడా మీకు చూపిస్తా. ఇగో ఇట్లా ఎవరో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఆయనని నిలువరించే ప్రయత్నం చేశారు, ఎవరు నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తే మీరు కొట్టండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ వాళ్ళ మీదకి పురిగొల్పినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఇది ఎన్నికలకు ముందు జరిగినటువంటి వ్యవహారం. ఇంకా ఎన్నికలకు ముందు ఇంకా కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి ఒకసారి. ఎట్లానే ఇగో 9 నెలలు కట్రాయర్తో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలను గుర్తుపెట్టుకోండి, పట్టాలు ఇప్పించి కొట్టిస్తా, తరిమి కొట్టిస్తా. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ ఇస్తున్నాను, కొడకల్లారా రెండందరూ బయటికి కొడకల్లారా తోలుపిస్తాను ఒక్కొక్క నా కొడుకు మాట్లాడితే. అది కూటమిలో కీలక నాయకులు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరిని కొట్టిస్తాం, ఉరికిచ్చి కొట్టిస్తామని మాట్లాడారు ఎన్నికలకు ముందు. పవన్ కళ్యాణ్ గారు కడ్రాయర్ల మీద ఉరికిచ్చి కొట్టిస్తామని చెప్పేసి మాట్లాడారు. అదే పని ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇంప్లిమెంటేషన్లో భాగంగా చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కొడకల్లారా మీ నుంచి దిగలేదు, ఆయన కూడా సేమ్ అదే బెదిరింపు ధోరణితో మాట్లాడారు. ఇదంతా ఎన్నికలకు ముందు. ఇది ఎన్నికలకు ముందు జరిగినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏం జరుగుతున్నది? ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఏ రకంగా
అప్పుడు ఎట్లా వార్నింగ్ ఇచ్చారో ఏ రకంగా జరుగుతూ ఉందో ఇప్పుడు ఒకసారి చూడండి. ఇది ఎన్నడూ జూన్ 7వ తారీఖు 2024 పోయిన సంవత్సరం అధికారంలోకి వచ్చిరు వీళ్ళు. అప్పటికే వచ్చినటువంటి అధికారంలోకి వచ్చి కూడా ఎన్ని రోజులు కాలే, వారం 10 రోజులు అంతే, 10 రోజులు 15 రోజులు అంతే. టీడీపీ హత్య. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నందిపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నానిపైన టీడీపీ గుండాల దాడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఘోరంగా నడి రోడ్డు మీద నరికేశారు. దాంతోపాటు ఇంకొక వైసీపీకి సంబంధించినటువంటి వినుకొండలో ఒక వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఆ పట్టణ యూత్ లీడర్ అతన్ని కూడా ఘోరంగా నడి రోడ్డు మీద నరికి చంపేశారు. మామూలుగా కాదు అసలు. అది రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారి ఆ వీడియో చూసి ఉలిక్కి పడ్డాయి. అంత భయంకరంగా చంపేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది. ఎన్నికలకు ముందేమో అట్లా బెదిరింపు ధోరణి, ఎన్నికల తర్వాత ఇంకా డైరెక్ట్గా వేసేసే కార్యక్రమాలే. ఇప్పుడు వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకుంటే తప్పైంది కదా, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అదే చూడండి. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఇది ఎప్పుడు జూన్ 10 తారీఖు నాడు, ఇంకా ఈయన ప్రమాణ స్వీకారం చేయలే. అప్పుడు నాడు ఏంది, ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు బొమ్మినేని మురళిపైన నడి రోడ్డు పైన టీడీపీ గూండాల దాడి, మురళికి తీవ్ర గాయాలు, రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అది నడి రోడ్డు మీద జరిగింది. ఇక దాంతోపాటు ఇంకా జూన్ 23 తారీఖు గవర్నమెంట్ వచ్చేసింది అప్పటికే, గుండ్లపాడు టీడీపీ గూండాలు వైసీపీ సానుభూతి పరులపై ఇంట్లపైన దాడి చేసిరు, విచక్షణ రహితంగా కొట్టి నరికేస్తామని భయపెట్టారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చేసింది అనమాట. ఇది అక్కడ. ఇక దాంతోపాటు ఇక్కడ జనవరి 15వ తారీఖు ఈ సంవత్సరమే, జనవరి 15వ తారీఖు 2025 పెదకూరపాడు మండలం బలసుపాడు గ్రామంలో భాష్యం ప్రవీణ్ మరియు నల్లమేకల సాంబశివరావు అంటే టీడీపీ సర్పంచ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ సెక్రటరీ నల్లమల సురేంద్ర ఇంటిపైన గొడ్డలతో దాడి చేసిరంట. రక్షించుకుంటూ టీడీపీ వారికి వంత వాడుతున్నటువంటి ఏపీ పోలీసులు అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దాంతోపాటు ఇట్లా నరకుడు సంపుడే కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొత్తము సోషల్ మీడియాకి సంబంధించిన కేసులే, అవి కూడా నోటీసులోకి వచ్చిన కేసులే. 729 కేసులు కూటమి ప్రభుత్వము సోషల్ మీడియా కార్యకర్తల మీద, చిన్న స్థాయి పార్టీ యాక్టివిస్టుల మీద పెట్టినటువంటి కేసులు. దాంట్లలో 79 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. 79 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. చాలామంది మీద ఇంకా బయటికి రాని కేసులు చాలా ఉన్నాయి. ఇది కదా అసలైన రప్ప నరకుడు అంటే. ఇప్పుడు వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకున్నారని వాళ్ళ మీద కేసు పెట్టి సంతోషం, కేసు పెట్టాల్సిందే, లోపల వేయాల్సిందే. కానీ ఇలా దాని మీద మాట్లాడుతున్నటువంటి ఈ సోకాల్డ్ టీడీపీ మీడియా అంతా కూడా మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ని విషయాల మీద ఎందుకు డిస్కషన్ పెట్టలేదు? అట్లా బహిరంగంగా ఒక నాయకుడు బెదిరించడం తప్పు కదా. ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసు వాళ్ళను బెదిరించిండ్రు అని చెప్పేసి పెద్ద తాటికాంత అక్షరాలు పెట్టేసి నరుకుతాం సంపుతాం అని చెప్పేసి వాళ్ళు అన్నారు అని చెప్పేసి మీరు వార్తలు రాస్తూ ఉన్నారు. మరి టీడీపీ నాయకులు మాట్లాడినప్పుడు, జనసేన నాయకులు మాట్లాడినప్పుడు, బీజేపీ నాయకులు మాట్లాడినప్పుడు ఎక్కడ పోయింది ఈ మీడియా అంతా? ఎందుకు మాట్లాడలేదు? నేను దీనేం సమర్థిస్తలేను, కానీ ఆ రోజు కూడా మాట్లాడాలి కదా. ఎందుకంటే టీడీపీ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ టీడీపీ మీడియా చూపించదు. ఇవాళ వాళ్ళిద్దరూ ఇద్దరు ముగ్గురు ఫ్లెక్సీలు పట్టుకోగానే దాన్ని పెట్టేసి విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఇవాళ అసలు పార్టీ ఇదే నేర్పిస్తూ ఉందా? జగన్కు వచ్చే ఎన్నికల్లో ఆడనో ఇడనో కొన్ని సీట్లు కొన్ని ఓట్లు పెరిగే అవకాశం ఉన్నా కానీ ఇట్లాంటి వాటి వల్ల ఆయనకు పడదు. ఆ పార్టీ జీవితాంతం ప్రతిపక్షం కూడా కాదు విపక్షంలోనే ఉంటుంది అనేటువంటి విధంగా విశ్లేషణలు చేస్తూ ఉన్నారు సోకాల్డ్ జర్నలిస్టులు. అంటే ఎప్పుడైనా రెండు సమభాగాలుగా విశ్లేషణ చేయాలి. టీడీపీ నాయకులు, టీడీపీ అధినాయకుడు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి అగ్రనాయకులు అందరూ కూడా మొన్నటిదాకా ఎన్నికల్లో సుభాష్ తాలే మాట్లాడారు, ఇవే బెదిరింపు ధోరణితో మాట్లాడారు. మరి ఆ విషయాల గురించి ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేరు. అందుకే నేను చెప్పిన, అణచివేత ఎక్కడ అవుతే అక్కడ తిరుగుబాటు మొదలవుతుంది, ఉద్యమం మొదలవుతుంది, అది ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భయంకరమైనటువంటి అణచివేత ఉన్నది. స్వయంగా ముఖ్యమంత్రి గారే బెదిరింపు ధోరణికి పాల్పడుతూ ఉన్నారు. మన సూపర్ 6ల గురించి జర్నలిస్టులు మాట్లాడితే ఇక పైన ఎవరైనా సూపర్ 6 రాలేదంటే వాళ్ళ నాలుక తెగ్గొస్తాం అనబోయి మందం అని చెప్పేసి మాట్లాడి దాన్ని డైవర్ట్ చేశారు. సో ఇట్లా చాలా అంశాల మీద
వాళ్ళు నిర్బంధం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు, కూటమి ప్రభుత్వానికి ఎవరు కూడా ఇది 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 మీరు చేస్తలేరు అని చెప్పేసి క్వశ్చన్ చేయొద్దు. సో ఆ రకంగా నడుచుకుంటూ పోతాం. అందుకనే అణచివేత ఎక్కువ ఉన్నది కాబట్టే ఆ ప్లకార్డులు వెలిసినాయి. అణచివేత ఎక్కువ ఉన్నది కాబట్టే జగన్ పర్యటన చేస్తే మొన్న పొదిలికి, నిన్న సత్తెనపల్లికి. సో ఈ రకంగా జనము కదిలి వస్తూ ఉన్నారు. జనము జగన్ వెనకాల నిలబడతా ఉన్నారు. 14 చెక్ పోస్టులు పెట్టినా, 15 చెక్ పోస్టులు పెట్టినా, కూటమి సర్కారు అడుగడుగున ఆంక్షలు పెట్టినా, ఎక్కడ ఆపదామనే ప్రయత్నం చేసినా, 40 కిలోమీటర్లు 8 గంటలు ప్రయాణం జరిగింది అంటే ఏ రకంగా కట్టడి చేసే ప్రయత్నం చేసినా కానీ జనం తండోపతండాలుగా కదిలి రావడం, అదంతా వ్యవహారం నడిచింది. సో కాబట్టి అణచివేత అనేది బేసిక్గా కూటమి సర్కారుకు అద్భుతమైన మెజారిటీ ఉన్నది. చాలా మంచి అవుట్రేట్ అన్ని రకాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు. పైన కేంద్రం నుంచి అనుకూలంగా ఉన్నది, ఇటు రాష్ట్రంలో అనుకూలంగా ఉన్నది వాతావరణం. అంటే ఇంకెవరు ప్రత్యర్థి కూడా అంత బలంగా లేడు. ఏదో ప్రభుత్వం కూల్స్తాడు లేకపోతే 10 మంది అటు ఇటు పోతారు అన్నటువంటి పరిస్థితులు లేవు. హాయిగా 5 సంవత్సరాలు ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మీదనే ఫోకస్ చేసి, ఓన్లీ డెవలప్మెంట్ మీదనే ఫోకస్ చేసి, అమరావతిని డెవలప్ చేసుకోవడం కానీ, మిగతా మన పోలవరాన్ని పూర్తి చేసుకోవడం కానీ, ఇట్లా మిగతా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఏపీని అన్ని రాష్ట్రాల సరసన నిలబెట్టేసి పెట్టేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. అన్నింటికి మించి ఇవాళ పవన్ కళ్యాణ్, ఇవాళ చంద్రబాబు నాయుడు, మోడీకి చాలా అత్యంత కీలకం. ఇప్పుడు వీళ్ళిద్దరు కనుక ఉపసంహరించుకుంటే అక్కడ ప్రభుత్వమే కూలిపోతుంది కేంద్రంలో. సో కాబట్టి ఇప్పుడు ఏపీకి రావాల్సినటువంటి అన్నీ తీసుకొచ్చుకొని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అణచివేతకు గురి చేసుకుంటా ఒక నిర్బంధమైనటువంటి పరిపాలన చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఆ నిర్బంధంలో నుంచి పుట్టినయే ఈ రపా నరుకుడు అనేటువంటి ఫ్లెక్సీలు, ఆ ప్లకార్డులు. ఈ నేపథ్యంలోనే ఇవాళ జగన్ గారు ప్రెస్ మీట్లో కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. ఏమన్నారో కూడా ఒకసారి చూడండి. కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ్డాడు. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడ్డాడు. నిజంగానే బాధ ఉంటారేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తా ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలది, గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా సార్. ఇప్పుడు సో ఇలా అసలు ఆ ప్లకార్డ్ పట్టుకున్నటువంటి అబ్బాయి, వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్యామిలీ అంతా టీడీపీలో ఉంటుందంట. కానీ ఆ టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలు తట్టుకోలేక వాళ్ళు టీడీపీకి రిజైన్ చేసి వైసీపీలో జాయిన్ అయ్యారని చెప్పేసి ఆ ప్రెస్ మీట్ బట్టి అర్థమవుతా ఉంది. ఏదేమైనా నిర్బంధం వల్లే ఈ ప్లకార్డులు వెలిసినాయి, ఇది మాత్రం అర్థం చేసుకోవాలి. నిర్బంధం వల్లనే, అణచివేత వల్లనే. నువ్వు ఎక్కడికి పిల్లిని కూడా రూమ్లో వేసి తలుపు పెట్టి దాన్ని చిత్రహింసలు పెడితే అది పులైపోయి మన బొనిగ పట్టేసి చంపేస్తుంది. సో కాబట్టి ఎక్కువ అణచివేత, ఎక్కువ నిర్బంధం అనేది ఎక్కడ కూడా మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో అసలుకే మంచిది కాదు. సో కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము ఈ నిర్బంధాలు, ఈ కేసులు, ఈ కట్రా ఇవన్నీ పక్కన పడేసి అడ్మినిస్ట్రేషన్ మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, దీని మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. అనవసరంగా ఫ్లెక్సీల లొల్లులు పెట్టుకుంటే, మన చరిత్ర తోముకుంటే గతమంతా మనకి ఇవే బోకిపిచ్చలు వెళ్తాయి బయటికి. థ్యాంక్ యూ వెరీ మచ్.